మరి గోంగూర పులావ్ ఎంతవరకు వచ్చింది? ఓకే అండి, గోంగూర పులావ్ అయితే మనకైతే వాటర్ అయితే బాగా మరుగుతూ ఉన్నాయి. బాగా మరిగే వాటర్లో అయితే ఇంకా బియ్యం వేసుకోవాలి. ఇంకా బియ్యం మొత్తం అయితే పోసేసుకున్నట్టేనండి. బియ్యం మొత్తం అయితే ఇంకేసేసినట్టేనండి. ఇంకా వేసిన తర్వాత బియ్యం మొత్తం అడుక్కుపోతాయి కదండి, మొత్తం అయితే కలుపుకోవాలి. అంటే గోంగూర బియ్యం మొత్తం కలిసేంత వరకు అయితే మొత్తం అయితే కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే టేస్ట్ చూసుకోండి. ఇంకంటే ఇంకా ఉప్పు సరిపోయిందా లేదని చెప్పేసి సాల్ట్ అనేది ఏం లేదు, సాలకపోతే సాల్ట్ అని చల్లుకోవచ్చు. ఇంక మొత్తం కలిపేసుకున్నట్టే కదా, మూత పెట్టేసుకున్నామండి. ఇంకా అన్నం అయితే బాగా ఉడికేంత వరకు అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 11:04 అవుతుంది. ఇంకా హోటల్ కాడికి వెళ్ళాలి. ఇంకా ఈ రోజు ప్రార్థనకి వెళ్ళి వచ్చేసి ఇంకా తర్వాత ఇంకా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ సరదాగా ఇంక రేపు మా చెల్లెళ్ళు మా బావలు వచ్చారు కానీ మన మా తమ్ముడి పుప్పనాలకైతే అయితే రేపు వెళ్తున్నారంట. మా చిన్న చెల్లెలు కూడా ఇంకా గేర్లపాడు అంటే సత్తనపల్లి దగ్గర గేర్లపాడు అయితే ఇంకా వెళ్ళిపోయారు. 2 డేస్ అవుతుందంట. తర్వాత వచ్చేసి ఇంకా మా పెద్ద చెల్లెలు రోజేమో ఇంకా రేపు ఉదయాన్నే బయలుదేరుతారు. వాళ్ళు ఇంకా ఎండతో ఇప్పుడు ఏం వెళ్తాం వల్ల చాలా దూరం కదా, వాళ్ళు గుంటూరు దగ్గర సోపాడు కదా, ఇంకా చాలాసేపు ప్రయాణం పడుతుందని చెప్పేసి ఇంకా రేపు డిలే చేస్తున్నారు అనమాట. ఇంకా రేపు ఉదయం చీకటితో బయలుదేరితే 10 గంటలకల్లా గుంటూరులో ఉంటారు. రాజకుమార్ వచ్చేసేమో ఇంకా ఏం చేస్తున్నారు, అది పానీపూరి కావాల్సిన కట్లెట్ ఏం రెడీ చేసుకుందండి. అలా రాజకుమార్ ఇప్పుడు దాకా బూందీ కూడా చేసేసింది. ఇంకా బూందీ ఎందుకంటే మనం ఇంకా తర్వాత వచ్చేసి మనకు బూందీ ఎందుకంటే మనం మసాలా కూడా పెట్టామండి. ఇంకా మసాలా వచ్చేసి ఇంకా మరమరాలు, అలానే బూందీ, తర్వాత వచ్చేసి ఇంకా కట్లెట్, దాంట్లో నిమ్మకాయ, ఉప్పు, కారం, అలానే వచ్చేసి ఇంకా మొక్కజొన్న చిప్స్ ఉంటాయి చూసారా ఇవి, తర్వాత ఇంకా 4-5 రకాలు మొత్తం వేసి మసాలా చేస్తున్నాం అండి. ఇంకా మసాలా తర్వాత పానీపూరి, ఇంకా పునుగులు, గారెలు, బజ్జీలేమో ఈ రోజు సండే కదా ఇంకా మానేసామాట. ఇంకా ఈ రోజు చేయడం వరకు అయితే ఎందుకంటే ప్రార్థన ఉందండి ఈ రోజు, లేకపోతే చేసేవాళ్ళమే. అరగా ఈరోజు ప్రార్థన ఉందండి మనకు సాయంత్రం. మన మీటింగ్స్ అని మన వీడియోలు చెప్పా కదా, ఇంకా 21, 22 అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఈరోజు ఇంకా మీటింగ్స్ ఉన్నాయి. మీటింగ్స్ ఎన్ని గంటల నుంచి? 6:30. రాజకుమారి ఈ రోజు వైట్ శారీ కట్టుకుని చక్కని పాట కూడా పాడబోతున్నారు. సరేనండి, నేనే షాప్కి వెళ్ళిపోతాను. ఇంకా పానీపూరి, అలానే కట్లెట్, తర్వాత వచ్చేసి మసాలా సంబంధించి మొత్తం తీసుకొని షాప్కి వెళ్ళిపోతాను. రాజు నువ్వేమో ఇంకా ప్రార్థనకి వెళ్ళి మీటింగ్స్ కి, సరేనా? ఇంకా మీటింగ్స్ ఎలా జరగబోతుంది, రాజకుమారి ఇంకా ఎలా చక్కని పాడబడబోతుందో ఇంకా ఎంత నెక్స్ట్ వ్లాగ్ చూపిస్తానండి. ఇంకా రాజకుమారి అయితే మొత్తం సర్దేసింది. ఇంకా అవి టీ, అలానే ఇంకా పానీపూరి, తర్వాత వచ్చేసి ఇంకా ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడే పిల్లలు వచ్చి అన్న ఏదైనా పునుగులు, గారెలు ఈ రోజు చేయట్లేదు అంటే, ఈ రోజు చేయట్లేదమ్మా, ఈరోజు ఆదివారం కదా, ఇంకా మీకోసం పానీపూరి తీసుకొస్తున్నాలే అని చెప్పాను, మసాలా ఆయన సంబంధించి. ఇంకా పునుగులు కూడా, గారెలు కూడా చాలా మంది అడుగుతారండి, కానీ మనకేమో టైం లేదు. ఇంకా 7 గంటలకి, ఈ రోజు 6 గంటలకి మీటింగ్స్ స్టార్ట్ చేస్తారనమాట ప్రార్థన. ఈ మీటింగ్స్ వ్లాగ్ వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. రేపు ఉదయాన్నే చీకటితోనే పనికి వెళ్ళిపోవాలండి. నేను 6 గంటలకల్లా పనికి వెళ్ళిపోవాలి. రాజకుమార్ ఏమో ఇంకా నాతో పాటే ఇంకొచ్చి ఇంకా రాజకుమార్ షాప్లో ఉండటం, నేనేమో పనికి వెళ్ళటం, ఎంత ఇంకా రేపు ఉదయం చూపిస్తాను. ఓకేనండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు? ఆమె అయితే చాలా బాగున్నాండి. ఇంకా పొద్దున్న అయితే కొట్టు దగ్గరికి అయితే వచ్చి టిఫిన్ మొత్తం చేసుకొని ఇంకా బాగా అయితే పనికి వెళ్ళాడు. హాయ్ చెప్పు. హాయ్. పొద్దున అయితే ఇంకా కొట్టించామండి. కుర్కురే ప్యాకెట్లు మొత్తం ఇక్కడ తగిలిచ్చాం. ఇప్పుడే సుబ్బు అన్న బుజ్జి వచ్చి ఇంకా దోశలు ఇవ్వమంటే ఇంకా దోశలు పూసుకొని రావడానికి అయితే ఇంటికైతే వెళ్ళారండి. ఇంకా బాగా అయితే ఈరోజు ఇంకా రోజు వారం నుంచి ఇంటికాడే అంటున్నాడు కదా, అందుకని చెప్పేసి ఇంక ఈరోజు అయితే పనికి వెళ్ళాడు బావన మాయ అయితే. ఇంకా నేనేమో ఇంక ఇక్కడికి వచ్చాను బొంగు దగ్గరికి. సాహస్ ఏమో ఇంకా ఇడ్లీ తినమంటే ఇంకా డాలీపేట్లు అవన్నీ తింటా ఉన్నాడు. ఇంకా మన కొట్టు పని అయితే ఇంకా ఉందండి, స్టిక్కరింగ్ అంటేయాలి, మొత్తం అయితే సర్దేయాలి. కుర్కురే ప్యాకెట్లు అయితే సగం అంతే ఉన్నాయి, సగం ఒట్టుకు అయితే తగిలిచ్చేసాము. పిల్లలందరూ అయితే రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పండి రా.
తింటావా? సో ఆస్ని హాయ్ చెప్పు. ఓయ్ ఈరోజు ఇంకా దోశలు ఇంకా టైం లేక తక్కువ రెండు పోసింది. ఇంక అందుకని చెప్పేసి బుజ్జి వస్తే ఇంక దోశలు అవి పోసుకొని రమ్మని చెప్తే ఇంక దోశలు అవి పోసుకొని రావడానికి వెళ్ళారు. సరే నా వాళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తానండి. ఏం కావాలి మీకు? తినే కావాలా? ఇంకా టిఫిన్ అయితే ఇంక ఇక్కడ పెట్టుకున్నాను జైలులోకి. ఏంటిరా వాళ్ళకి ఇష్టం వచ్చినాయి ఇంక చూసుకొని ఆలోచించుకొని తీసుకుంటారండి. సరేనండి, రాజకుమార్ ఏమో ఇంకా ఇంట్లో పని చేసుకుంటూ అలానే ఇంకా హోటల్ కాడికి వచ్చింది. నేనేమో ఇంకా చేయడం పనికి వచ్చాను అనమాట. ఏమో చేసి ఇంక 7 అవుతుంది. మా మాలా తీసుకోండు. హాయ్ చెప్పు. హాయ్ అదని పరిస్థితి అయితే ఇంకా 7 వరకేమో నేను ప్యాకింగ్ తీసుకొని ఇంకా 2 గంటలకల్లా ముగించాలి. ఇంకా 10 గంటలకు 9 గంటలకు భోజనానికి వస్తాను. అప్పుడు చూసారు అయ్యో మా మేస్త్రి పెద్ద మేస్త్రి. హాయ్ చెప్పు మరి. సరే ఇంకెళ్ళరా. సరేనండి, ఇంకా పిల్లలకు కూడా ఉండే లెక్కారే బా అన్న అక్కడ పని చేస్తున్నాడు పోయి చూపియండి అనే లెక్క బావ దగ్గరికి అయితే వెళ్ళారండి. ఇంకా రండి బావ అయితే ఇంకా సేలింగ్ కొడతా ఉన్నాడు. ఇంకా నేనేం షాప్ దగ్గర ఉన్నాను కదా, పిల్లలు అయితే ఇంకా తింటూ ఉన్నారు. బావ అయితే 9-10కి ఇంక భోజనానికి వస్తే టిఫిన్ అన్న చేస్తాడు. లేకపోతే ఇంకా అమ్మోళ్ళు ఇంట్లో భోజనం తింటాడంటే సరేనా. బావ అయితే మధ్యాహ్నం 10 అప్పుడు భోజనానికి వచ్చిన తర్వాత చూపిస్తాను. వీళ్ళిద్దరు తన్నుకుంటున్నారు, మళ్ళీ బాగుంటున్నారండి. 1 2 3 చెప్పు. 1 అయ్యా పడేసిందిగా. 1 2 3 చెప్పురా. అది చూడండి వాడిని అట్టగిస్తున్నాడు. సుహాసిని చూడు అట్టగిస్తున్నాడు సాహస్. ఫోన్ చేశారా? మాట్లాడు. సరేనండి, మా తోడుకోవాలన్న మా మరిది అయితే ఇంక దోశలు తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇద్దరు వచ్చి వెనక్కిపోయారండి దోశల కోసం. అయితే ఇంత లేటుగా మోసుకొచ్చారా? ఎన్ని మోసుకొచ్చారు? కానీ మరి టిఫిన్ చేయండి, అది ఒక ప్లేట్ ఉంది. వీళ్ళైతే ఒకసారి ఇంకా బ్రష్లు కూడా తెచ్చుకున్నారండి సుబ్బు వాళ్ళు అయితే. అబ్బో ప్రిన్స్ నువ్వు కడుగుతావు, మొహం కడుగుతావా? 4 పళ్ళు వచ్చాయిగా. ఏందో సుబ్బు సాసు మొహం కడుగు. ఇటు